అందరికీ నమస్కారం. ఈనాడు కార్పొరేట్ విద్యా వ్యవస్థ రావడంతో అసలు విద్యార్థులకు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఉదయం 7 గంటలకల్లా వీళ్ళు బస్సుకి రెడీ అయిపోతున్నారు, వెళ్ళిపోయి ఆ స్కూలో కాలేజో ఏదైతే అది సాయంత్రం 7ంటికో ఎంతకో ఇంటికి వస్తున్నారు. ఆ తర్వాత అలిసిపోయి నిద్రపోతున్నారు. మళ్ళీ మర్నాటి రోజు ఉదయం 7ంటికి లేవడం. ఇక ఆదివారాలు కూడా సెలవు అవ్వట్లేదు కార్పొరేట్ కాలేజీలో స్కూల్లో వచ్చిన తర్వాత. ఇక వాళ్ళ స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంటాయి కానీ ఆ ప్లే గ్రౌండ్లో ఎప్పుడూ ఆడించరు. ఆడిస్తారు ఎవరో కొంతమందిని మాత్రమే, వాళ్ళు చదువుకు పనికిరాని వాళ్ళు అనిపించిన వాళ్ళు మాత్రం ఆడిస్తూ ఉంటారు. ఇక ఇంజనీరింగ్ మెడిసిన్ తప్ప అసలు ఇంకో చదువే లేదన్నట్టుగా తయారయ్యారు ఈరోజు. ఐఐటి ఫౌండేషన్ అంటారు. ఒకరు ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినా అయితే ఎంపీసీ గ్రూపు ఇంజనీరింగ్కి, లేదు బైపీసీ గ్రూపు డాక్టర్కి. ఎంతమంది డాక్టర్లు ఎంతమంది ఇంజనీర్స్ సరిపోతారు చూడండి. ఇప్పటికే 3 లక్షల కోట్లలో ఇంజనీర్లు డాక్టర్లు తయారై ఉన్నారు. రేపు ప్రొద్దున ఇంజనీర్ డాక్టర్ కాకుండా ఇంకెవడో మనిషే కదా అసలు. ఇలా తయారైంది. ఇంకా లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టడం అంటే ఇక్కడ ఇన్నోవేషన్ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. విద్యార్థి యొక్క స్వచ్ఛందంగా వాడికి వాడు ఆలోచించుకునేలాంటి విధానం కూడా లేకుండా పోయింది. అంటే విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అయితే ప్రభుత్వాలు దీన్ని పోషిస్తున్నాయి కాబట్టే ఈ వ్యక్తులు కూడా దానికి వెళ్తున్నారు. తల్లిదండ్రులు కనీసం కూడా ఆలోచించడం మానేసిన రోజులు ఈరోజు. వాడెవడో చదువుతున్నాడు, మన పిల్లడు కూడా అక్కడే చదవాలి. అంతేగాని ఎందుకు చదవాలి, మనం కష్టపడి సంపాదించిన డబ్బు, ఈ డబ్బులు ఎందుకు దుర్వినియోగం చేయాలి అనే ఆలోచన ఉందా? అందరూ చదివేసుకుని డాక్టర్లు ఇంజనీర్లు అయిపోయి విదేశాలకు వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ ఎవరు ఉంటారు? రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోతే నీ కోసం కూడా మీ పిల్లలు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు విదేశాలకు పంపించేస్తున్నావు. సంస్కృతి సంప్రదాయాలు అంటావా, అవి ఎప్పుడో పోయాయి. ఓ పండగ వస్తే సెలవులు ఉండవు, పండగ వచ్చినా ఆ రోజు స్పెషల్ క్లాసులు పెట్టేస్తారు బాగా చదువుతున్నాడని మొదలు పెడితే. అంటే వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. ఇన్నోవేషన్ క్రియేటివిటీకి అసలు అవకాశమే లేకుండా పోతుంది. ఇప్పుడు బీహార్లో ఒక కుర్రాడు 7,500 రూపాయలతో విమానం తయారు చేశాడు. జస్ట్ 7,500 రూపాయలు. అంటే కోట్ల బడ్జెట్తో నడుస్తున్న విమానాలని ఒక విమానం వాడు సొంతంగా 7,500 రూపాయలు ఎందుకు పనికిరాని వస్తువులతో తయారు చేసి ఎగరేస్తున్నాడు. సోషల్ మీడియాలో వార్త బాగా వైరల్ అవుతుంది. పోయిన వాడు ఏమైనా ఇంజనీరా డాక్టరా ఏం చదువుకున్నాడు? ఏమీ చదువుకోలేట, ఏదో మామూలు స్కూల్కి వెళ్తున్నాడు అంతే. అంటే వాళ్ళు క్రియేటివిటీకి అవకాశం ఉంది. ఇక్కడ క్రియేటివిటీకి అవకాశం ఉంది. వాళ్ళు ఎలా చెప్తే అలా చదువుతున్నాం, ఏది చెప్తే అది చదువుతున్నాం. వాళ్ళు స్కూల్లో ఉన్నంతసేపులోనూ చదువు చెప్తే చదువు, వాళ్ళు ఏం చెప్తే అదే చదువు, వాళ్ళు ఏం చెప్తే అదే చదువు, వాళ్ళు ఏం చేయిస్తే అదే జీవితం. వీళ్ళ బాల్యము పోతుంది, వీళ్ళ క్రియేటివిటీ లేదు. చివరికి అంతా అయిపోయినా అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయిపోతున్నారా? లేదు. ఐఐటీస్లో కోచింగ్ అని చెప్పేసి కోట్లలో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇన్స్టిట్యూట్లు బలపడుతున్నాయి బాగా. ఇన్స్టిట్యూట్లు చాలా పెద్ద క్యాంపస్లు పెంచుతున్నాయి. పోనీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్కి ఏమైనా డబ్బులు ఇచ్చేస్తున్నారా? కష్టపడి పాఠాలు చెప్పే ఫ్యాకల్టీస్కి ఏమీ లేవు. ఎందుకంటే ఒక రేంజ్ ఆఫ్ ఇమేజ్ వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద క్వాలిటీ ఫ్యాకల్టీస్ మెయింటైన్ చేయవలసిన పని లేదు. అన్ని విధాలు ఫెయిల్ అయిపోయినవాడు మన కాళ్ళ దగ్గర పడుండేవాడు ఎవడైతే ఉంటాడో వాడినే ఫ్యాకల్టీగా పెట్టుకుని నడిపిస్తారు. దాంతోనే ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి. అంటే వాళ్ళకి వచ్చే ర్యాంకులుగా మనం భావించేస్తున్నాం, మనం బురదకోవడం కాబట్టి. ఇప్పుడు 5,000 మంది విద్యార్థులను ఒక కాలేజీలో, రాజమండ్రిలో ఒక కాలేజీ తీసుకుందాం, చాలా కాలేజీలు ఉన్నాయి, రాజమండ్రిలో ఒక ప్రముఖమైన కాలేజీ ఉంది. సంవత్సరానికి 5-6 వేల మంది విద్యార్థులు దాంట్లో చదువుతారు. 5-6 వేల మంది నుంచి వాళ్ళ దగ్గర వచ్చే ర్యాంకులు 50, 100. అంటే ఒకవేళ 100 ర్యాంకులు వచ్చేసాయి అనుకున్నా, 100/5,000 × 100 ఎంత చెప్పండి? 100/5,000 × 100 ఎంత చెప్పండి? అంటే 10% సక్సెస్ రేట్కి మీరు ఆ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి చదివించేస్తున్నారంటే ఇప్పుడు మీకంటే బుర్ర వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? ఇక రెండో విషయం, 2 సంవత్సరాలు చదివించేసి 2 సంవత్సరాలు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ దాకా చదివించేసి ర్యాంక్ రాకపోతే వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ జాయిన్ చేయండి అంటే మళ్ళీ లాంగ్ టర్మ్ జాయిన్ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఏమీ చెప్పలేని వాళ్ళు లాంగ్ టర్మ్ 1 సంవత్సరంలో అద్భుతాలు చేసేస్తారంటే మీరు ఎలా నమ్ముతారు? పోనీ వేరే ఫ్యాకల్టీస్ ఏమైనా తెస్తున్నారా? అదే ఫ్యాకల్టీస్, కొత్త ఫ్యాకల్టీస్ ఏం లేరు. వాళ్ళేం పెద్ద పెద్ద జీతాలు ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీరు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి కొత్తగా నిరూపించుకోవడానికి ఏం లేవు. ఆ ర్యాంకులు ఎలాగ మా బాగా చదివేవాడు జాయిన్ అవుతున్నాడు, వాడు ఎలాగ ఏదో ఒకలా ర్యాంక్ తెచ్చుకుని వస్తాడు. ఆ ర్యాంక్ తెచ్చుకున్న వాడి ద్వారా ఎలాగ వీళ్ళకి పేరు వచ్చేస్తుంది, వీళ్ళ పేరు నిలబడిపోతుంది. అంటే ఇక్కడ బకరాలు అయిపోతుంది ఎవరు? పేరెంట్స్. నాశనం చేస్తుంది ఎవరిది? పిల్లల యొక్క జీవితాలు నాశనం చేస్తున్నారు. అసలు వాడు క్రియేటివిటీ లేదు, ఇన్నోవేషన్ లేదు, ఏమీ లేదు. అంటే ప్రభుత్వం చక్కగా ఫ్రీగా ఇంటర్మీడియట్ ఏంటి, డిగ్రీ ఏంటి, అన్ని విద్యలు ఇస్తుంటే అవన్నీ వదిలేసి చదువు కొనుక్కోవడానికి వెళ్తున్నది తప్పు మీదే కదా. అంటే విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారా, మీరు బాగు చేస్తున్నారా? బాగు చేస్తున్నామనే మాయలో పడి నాశనం చేస్తున్నారు. వాడికి బాల్యంలో సరదా లేదు, బాల్యంలో మీతో ఆ పిల్లలు లేరు. పోనీ అంటే ఈరోజు ఏమైనా 10 మంది పిల్లలు ఉన్నారో ఓ చిన్నపిల్లడితోనే ఆడుకుందామంటే లేదే. పోనీ తల్లి ఏమైనా ఉంటుందా? తల్లి తండ్రి ఇద్దరూ కష్టపడి ఉద్యోగాలు చేసేస్తున్నారు, తలలు తాకట్లు పెట్టేసి డబ్బులు తెచ్చేస్తున్నారు, ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. అన్నీ ఇచ్చేసి మీరు సాధిస్తున్నది ఏమిటి?
ఎప్పటికైనా మారండి. మీరు నిజమైన తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని చక్కగా గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. వాడు ఏ సబ్జెక్టులు వీకో ఆ సబ్జెక్టుకి మాత్రమే ట్యూషన్ పెట్టించాలని ఏర్పాటు చేయండి. ఇదే ఒకప్పుడు విధానం. అలా ఉన్ననాడే అందరూ గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నవాళ్ళు తయారయ్యారు. ఈరోజు ఏమవుతుంది, అందరూ తయారవుతున్నారు, విదేశాలకు పోతున్నారు. ఆ విదేశాలకు పోయి రేపు పొద్దున్న ఏదైనా విదేశాల్లో వాళ్ళ విధానాలు కనుక తప్పుడుగా పెడితే వీళ్ళు అక్కడ శరణార్థులు అయిపోయి ఇక్కడికి రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు తెచ్చి ఓ బాల్యం సరదా లేదు, ఓ ఆట పాట లేదు, తల్లిదండ్రులతో ఓ ముచ్చట లేదు, ఓ పండగ పబ్బం లేదు, ఏమీ లేకుండా యంత్రాల కంటే దారుణంగా తయారు చేస్తున్న ఈ పిల్లల్ని మీరు తయారు చేస్తున్నందుకు మీ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ పాపాన్ని మాత్రం అనుభవించవలసి వస్తుంది. ఇదేంటి ఎంతసేపు అన్వేషాలు చెప్పి ఇప్పుడు పాపం అంటున్నారు? కర్మ తప్పదు కదా ఎవరికైనాను. మనం చేసింది ఏదైతే ఉందో దాని ఫలితం మనం అనుభవించక తప్పదు. రేపు పొద్దున్న మనం చూడడానికి కూడా మన పిల్లలు రారు, విదేశాల్లో ఉండిపోతారు. ఇది వ్యవస్థ పాడైపోతుంది. భారతదేశానికి వ్యతిరేకంగా పిల్లలు తయారవుతున్నారు. దయచేసి ఎప్పటికైనా కళ్ళు తెరవండి. మీ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. వాళ్ళలో ఉండే క్రియేటివిటీకి అవకాశం ఇవ్వండి. వాళ్ళలో ఇంజనీర్, డాక్టర్ మాత్రమే కాదు, ఇంకా రకరకాల ఎన్నో రకాల సిటిజన్స్ తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్నో రకాల మేధావులుగా మీ పిల్లలు తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశాన్ని ఇవ్వండి. జై హింద్. మీకు నచ్చినట్లయితే ఇది లైక్ చేయండి. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే మీ మిత్రులందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. ఈ విషయం కనీసం ఎంతమందికి తెలిసినా అందులో ఒక్కడు మారినా నేను సంతృప్తి పడతాను. జై హింద్.